సో మనం ఇప్పుడు నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉన్న డబల్ బెడ్రూమ్స్ కి పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాము. సో మనం చూడొచ్చు దాదాపు 1 ఎకరం ఉంటుంది ఈ డంపింగ్ యార్డ్. సో ఈ డంపింగ్ యార్డ్ ప్రతిసారి ఏదైతే నిజాంపేట డబల్ బెడ్రూమ్ వాసులు ఉన్నారో ఈ డంపింగ్ యార్డ్ విషయంలో ప్రతిసారి కలెక్టర్ కి కానీ ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులకు కానీ పలుమార్లు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారు. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించండి, ఇది మంచిది కాదు. చాలా వరకు చిన్న పిల్లలు పెద్దలు చాలా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంతో దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది ఇక్కడ ఉండడం మంచిది కాదు. దాదాపు 2500 నుంచి 3000 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి అండ్ 7000 జనాభా వరకు మేము ఇక్కడ ఉంటున్నాము. మేము అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము. ఇది మంచిది కాదు, ఇక్కడి నుంచి తరలించండి. చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా దుర్వాసన కూడా వస్తుందని చాలా సార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ ఎవరు స్పందించకపోవడం అండ్ రీసెంట్ గా మనం చూసుకుంటే ఈ డంపింగ్ యార్డ్ కూడా మొత్తం నిండిపోవడము, జిహెచ్ఎంసీ కార్మికులు తీసుకొచ్చిన చెత్తతో మొత్తం నిండిపోవడం వల్ల ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్డు దాదాపు 6.5-5 కిలోమీటర్ల డిస్టెన్స్ ని కవర్ చేసే రోడ్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ కార్మికులు రోజు సేకరించే చెత్తని మొత్తం కూడా తీసుకొచ్చి ఈ రోడ్ మీద పడేయడం జరుగుతుంది. ఈ రోడ్ మీద పడేయడం వల్ల ఇక్కడ ఏదైతే పెద్ద రోడ్డు ఉందో 2 వే అనుకునే రోడ్డు కూడా 1 వేగా కన్వర్ట్ అవ్వడం జరిగింది ఈ చెత్త వల్ల. అండ్ రేపు ఈ 1 వే కూడా మొత్తం చెత్తతో బ్లాక్ అయిపోయే పరిస్థితి. అండ్ జిహెచ్ఎంసీ అధికారులను కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కార్మికులను కానీ అడిగితే మమ్మల్ని లోపల వేయనివ్వట్లేదు, చెత్త లోపల వేయనివ్వట్లేదు కాబట్టి లోపల మొత్తం నిండిపోయింది కాబట్టి మేము ఇక్కడ తీసుకొని చేస్తున్నాము, మా డ్యూటీ మేము చేస్తున్నాం అని చెప్పేసి జిహెచ్ఎంసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ వాసులు కానీ అండ్ పక్కనే ఇక్కడ ఆనుకొని ఉన్న ఉమెన్స్ కాలేజ్ కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి ఈ దుర్వాసన వల్ల, ఈ చెత్త వల్ల. ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి తరలించండి, సిటీ శివార్లకు తరలించి జనాలకు ఇబ్బంది కలగకుండా ప్లాన్లు రచించండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ వాసులు కానీ అండ్ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో మీరు చూసుకున్నట్టయితే ఇది దారి, ఇక్కడ రాకపోకలు సాగిస్తారు జనాలు. దాదాపు 6 కిలోమీటర్ల నుంచి 6.5 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ని కవర్ చేసే దారి అనమాట. సో దీన్ని ఆనుకొనే ఉన్న ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దీనికి పక్కనే ఇక్కడ మనకి విజువల్లో కనిపిస్తున్నట్టు ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ అండ్ ఆ పక్కన బాచుపల్లి డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. అండ్ దాన్ని ఆనుకొని ఒక ఉమెన్స్ హాస్టల్ కమ్ కాలేజ్ కూడా ఉంది. దాన్ని ఆనుకొనే పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ అనమాట ఈ డంపింగ్ యార్డ్. సో ఈ డంపింగ్ యార్డ్ మొత్తం నిండిపోవడము అండ్ ఈ డంపింగ్ యార్డ్ నుంచి చెత్త మళ్ళీ తరలించకపోవడం వల్ల ఈ డంపింగ్ యార్డ్ మొత్తం నిండిపోయి జిహెచ్ఎంసీ కార్మికులు సేకరిస్తున్న చెత్తని మొత్తం కూడా తీసుకొచ్చి ఈ రోడ్ల మీద పడేయడం జరిగింది. ఈ రోడ్డు దాదాపు 2 వే ఉన్న రోడ్డు ఇప్పుడు 1 వేగా అయ్యింది. అండ్ రేపు ఈ 1 వే కూడా మొత్తం మూసుకుపోతుంది, ఈ మొత్తం కూడా కవర్ అయిపోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఇలా పడేయడం వల్ల పక్కనే ఉన్న మా డబుల్ బెడ్రూమ్ వాసులకి చాలా అసౌకర్యంగా ఉంది, చాలా దుర్వాసన వస్తుంది. అండ్ మా పిల్లలు కూడా డెంగ్యూ మలేరియా బారిన కూడా పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి త్వరితగతిన షిఫ్ట్ చేయండి సిటీ శివార్లకు అని కూడా చాలా సార్లు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్కి కానీ ఇక్కడ ఉన్న కమిషనర్కి కానీ జిహెచ్ఎంసీ కమిషనర్కి కానీ పలుమార్లు రిక్వెస్ట్ కూడా పెట్టినారు. అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇది ప్రతిసారి జరుగుతుంది, నెలకి 1-2 సార్లు ఇట్లానే జరుగుతుంది. అండ్ ఇట్లాంటి పద్ధతి మంచిది కాదు. పెద్దలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇదంతా కూడా ఇట్లా వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈ రోజుకి వచ్చేసరికి చాలామంది డబల్ బెడ్రూమ్ నివాసితులు ఇక్కడికి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఈ డంపింగ్ యార్డ్ని తరలిస్తారా లేదా అని చెప్పేసి. అండ్ వాళ్ళకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తీసేయాలి, అనేక రోగాల బారిన పడుతున్నారు ఇక్కడున్న నివాసితులు అని చెప్పేసి దాదాపు 2 డబల్ బెడ్రూమ్ కాలనీస్కి కలిపేసి 2500 ఫ్యామిలీలు లేదా 3000 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి. అంటే 3000 ఫ్యామిలీస్ అంటే దాదాపు 6000-7000 జనాభా ఇక్కడ ఉంటున్నారు. సో మేమందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం, ఇది ఇక్కడ నుంచి తరలించాలి త్వరితగతిన అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.